హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా అక్కడ కోనేట్లో దీపాలు వెలిగించడానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంతలో రాజ్కి కంటిన్యూషన్గా శ్వేత కాల్ చేస్తూ ఉంటుంది. శ్వేత ఫోన్ని ఎన్నిసార్లు కట్ చేసినా సరే శ్వేత మళ్ళీ మళ్ళీ తిరిగి కాల్ చేస్తుంది. ఇక రాజ్ అయితే కావ్య వైపు చూడగానే కావ్య రాజ్ని అనుమానంగా చూస్తూ తన పాకెట్లో ఉన్న ఫోన్ని చూపిస్తూ ఏంటి సంగతి అన్నట్లుగా కళ్ళని పైకెగరేస్తుంది. రాజ్ ఏం లేదే, ఏదో ఆఫీస్ కాల్, అంత ఇంపార్టెంట్ ఏమీ లేదు, ఇక్కడ నువ్వు చేసే పూజ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి రాజ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఓవర్ యాక్షన్? ఏంటి ఆఫీస్ కాల్ కంటే నేను మీకు ఇంపార్టెంటా? ఇది నిజమేనా అని చెప్పి ఇక కావ్య అయితే చాలా ఆశ్చర్యంగా రాజ్ని అడుగుతుంది. పక్కనే ఉన్న ఇంద్రదేవి ఎంతసేపు మాటలేనా, పూజ పూర్తి చేయండి అని చెప్పి అందరినీ హడావుడి చేసేస్తుంది. ఇక అందరూ కూడా పూజ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇంకా రాజ్ కంటిన్యూషన్గా శ్వేత కాల్ చేయడంతో తట్టుకోలేక పక్కకి వచ్చి, ఏంటి శ్వేత, తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా, ఇక్కడ ఫ్యామిలీతో గుడికొచ్చాను, నేనేమన్నా సింగిల్గా వచ్చానా, చూసావు కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ చేసి ఇబ్బంది పెడతావు అని అంటూ ఉంటే ఇక శ్వేత అయితే ఎప్పుడు గంగ దగ్గరే ఉంటావా, గౌరి దగ్గరికి రావా అని ఇక శ్వేత రాజ్ని అడుగుతుంది. ఏయ్, జోక్ చేస్తావెందుకు, వస్తానని చెప్పాను కదా, ప్లీజ్ శ్వేత అర్థం చేసుకో అని అనడంతో ఏంటి రాజ్, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు రాజ్, నువ్వు కూడా ఇలాగే అంటే నేనేమైపోవాలి అని ఇక శ్వేత రాజ్తో మాట్లాడుతుంది. ఓకే ఓకే వస్తున్నా నాకు అని చెప్పి రాజ్ ఇంకా శ్వేత దగ్గరికైతే వెళ్తాడు. శ్వేత వెంటనే ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుంటుంది. రాజ్, ఏయ్ ఏమైంది, ఏంటి పిలవగానే రాలేదని ఆ మాత్రానికి ఏడ్చేస్తారా అని అంటూ ఉంటే, అది కాదు రాజ్, నేను ఏడవడానికి కారణం అది కాదు, వేరే కారణం ఉంది. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, నీతో ఎందుకు కలిశానో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే, అవును తెలుసు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పా కదా, నీకు నేనున్నానని చెప్పాను కదా అని అంటూ ఉంటే, లేదు రాజ్, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఇక్కడికి వచ్చాను, నీ సపోర్ట్తోనే ముందుకు వెళ్తున్నాను, కానీ అని చెప్పి ఇక శ్వేత అయితే రాజ్కి ఏదో చెబుతూ ఉంటుంది. మనకి ఆ వాయిస్ వినిపించదు. రాజ్ శ్వేత చెప్తున్న మాటలకి ఆశ్చర్యంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో అపర్ణాదేవి అయితే చేతులు కడుక్కోవడానికి పక్కకు వెళ్తూ ఉండగా రాజ్ కనిపిస్తాడు. ఏంటి చూడటానికి రాజ్ లాగా అనిపిస్తున్నాడు అని చెప్పి ఇక తొంగి చూడటంతో నానా రాజ్ అని పిలుద్దాం అనుకునేసరికి వెనక నుంచి ఇక తనని ఎవరో హక్ చేసుకున్నట్లుగా రాజ్ కనిపిస్తాడు. ఇదేంటిది, ఎవరా అమ్మాయి అని అపర్ణ తల పక్కకి తిప్పేసరికి అప్పటికే రాజ్ కోసం వెతుక్కుంటూ వస్తున్న కావ్య కనిపిస్తుంది. కావ్య కూడా ఇక్కడే ఉంది, కానీ అక్కడ రాజ్ ఎవరితో ఉన్నాడు అని చెప్పి ఇక అపర్ణ ముందుకు వెళదామా అనుకుని మళ్ళీ అక్కడే ఆగిపోతుంది. కావ్య వస్తూ ఉంటే, ఏయ్ దీపాలు వెలిగించకుండా ఇక్కడేం పని అని కావ్య మీద కేకలు వేస్తుంది. కావ్య, అది కాదత్తయ్య, ఆయన కనిపించట్లేదు, పాపం ఉదయం నుంచి ఆయన కూడా ఏమీ తినలేదు, కేవలం ఫ్రూట్స్ మాత్రమే తిన్నారు, అందుకే దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత ఏమన్నా తింటారేమో అని ఇక కావ్య వెంటనే తల పక్కకి తిప్పబోతుంటే, చూడు, ముందు వెళ్ళి కోనేటిలో దీపాలు వెలిగించు, భార్య ఒక్కతే దీపం వెలిగిస్తే సరిపోతుంది, ఇక్కడ భర్తతో పనేమీ లేదు అని చెప్పి వెంటనే అపర్ణదేవి తానే స్వయంగా చెయ్యి పట్టుకొని కోనేటిలో దీపాలు వెలిగించడానికి తీసుకెళ్తుంది. అదంతా చూసిన కుటుంబం చాలా సంతోషిస్తుంది. వదిన గారు మాట గరుసే గాని మనసు వెన్న, దగ్గరుండి కోడలితో దీపాలు వెలిగిస్తుంది అని అపర్ణ కనకమైతే తెగ సంబరపడిపోతుంది. ఇక రాహుల్ అయితే, మమ్మీ ఇదేంటి మమ్మీ, అపర్ణ ఆంటీ ఆ కావ్యని తీసుకొచ్చి మరి దగ్గరుండి దీపాలు వెలిగిస్తుంది, అసలు ఈ విచిత్రం నేనెక్కడా చూడలేదు, కొంపతీసి గుడిలో పూజలు చేసేసరికి ఈ కావ్యకి దేవుడు వరాలు ఇచ్చేశాడా ఏంటి, ఇలా జరుగుతుంది అని రాహుల్ మాట్లాడుతూ ఉంటే రుద్రాణి అయితే, అదే రాహుల్ నాకు కూడా అర్థం కావట్లేదు, ఇంతకీ నీ తింగరి పెళ్ళాం ఎక్కడుంది అని అడగడంతో, మమ్మీ అది తింగరి పెళ్ళమా
అని అనడంతో, అవును, అది తింగరగా మాట్లాడుతుంది. తింగరగా లేకపోయినా ఎక్కడుందో ఏంటో అని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండగా అది వాళ్ళ పక్కనే ఉంటుంది. ఇంకా స్వప్న తాను కూడా పూజ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. మమ్మీ, ఇదిగో ఇది ఇక్కడే ఉంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ. అసలు ఇది నా కంటి ముందు తిరుగుతూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి రాహుల్ అయితే రుద్రాణితో చెప్తూ స్వప్న వైపు ఉరుమురిమి చూస్తూ ఉంటాడు. ఇక స్వప్న అయితే, చూసింది చాలు కానీ పక్కకెళ్ళి పని చూసుకో, నాకు దిష్టి తగులుతుంది అని స్వప్న వేసిన డైలాగ్కి ఒక్కసారిగా రాహుల్ ఆశ్చర్యపోతాడు. మమ్మీ, దీన్ని ఏదో అనుకున్నాం కానీ దీనికి ఒళ్ళంతా కళ్ళే. చూడు, తల పైకెత్తకుండానే దీన్ని నేను చూస్తున్నాను అని ఎలా కనిపెట్టేసింది అని అంటూ ఉంటే, రే, ముందు దీన్ని ఏం చేయాలో దాని గురించి ఆలోచించు, తర్వాత దాన్ని చూడొచ్చులే, పద ఇక్కడి నుంచి అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్ని తీసుకొని అక్కడి నుంచి పక్కకైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ దీపాలు వెలిగిస్తున్న కావ్యని వదిలిపెట్టి అపర్ణాదేవి ముందుకి అడుగు వేస్తుంది. ఇంతలో రాజ్ అయితే శ్వేతతో, శ్వేత, అంతా నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడమాకు, నేను నీకున్నాను అని చెప్పి ఇక శ్వేతకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి శ్వేతని పంపించేసి వెనక్కి తిరిగి చూడటంతో అపర్ణ కనిపిస్తుంది. అపర్ణని చూసిన రాజ్ చాలా కంగారు పడతాడు. నువ్వు మరి కళావతి మధ్యలో ఉన్నది ఏంటి రాజ్? నేనున్నాను అని ఆ అమ్మాయికి ధైర్యం చెప్తున్నావు, మరి కావ్యనేం చేస్తావు అని అడగడంతో, అది మమ్మీ, అది అని ఇక రాజ్ అయితే తడబడుతూ ఉంటాడు. ఏంటి రాజ్, మొదటిసారిగా నా కొడుకు దుగ్గిరాల వారింటి వారసుడు ఇలా తడబడటం అస్సలు నేను చూడలేకపోతున్నాను. ఇంతకీ ఏం జరుగుతుంది? ఎందుకు మళ్ళీ శ్వేత నీ జీవితంలోకి వచ్చింది? అసలు శ్వేతతో ఇలా పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అపర్ణాదేవి మాట్లాడిన మాటలకి మనకి షాక్ వస్తుంది. ఎందుకంటే అంతవరకు శ్వేత ఎవరో తెలీదు అన్నట్టుగా సీరియల్ చూస్తున్న మనకి రాజ్ నోట్లో నుంచి శ్వేత కాకుండా అపర్ణ నోట్లోంచి శ్వేత అన్న మాట విని మనకి షాక్ అవుతాం. ఇంకా అపర్ణాదేవి అడిగిన మాటలకి రాజ్, మమ్మీ, నీకు ఇంతకు ముందు చెప్పా కదా మమ్మీ శ్వేత గురించి, నువ్వు అనుకున్నట్లు అదేం కాదు మమ్మీ, శ్వేత అని చెప్పి ఇక రాజ్ ఏదో చెప్పబోతూ ఉంటే ఇంతలో అక్కడికి కావ్య వస్తుంది. ఏవండి, ఏంటండి, మీకోసం గుడంతా వెతికాను, అత్తయ్య గారితో మాట్లాడుతున్నారా, రండి, అమ్మమ్మ గారు పిలుస్తున్నారు అని చెప్పి రాజ్ని ఇక అపర్ణాదేవిని ఇద్దరిని కూడా పిలుచుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక రాజ్, అపర్ణ ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, చూడు రాజ్, చూసావుగా ఆ అమ్మాయి, తను ఇష్టం లేకుండానే నువ్వు పెళ్లి చేసుకున్నావు, తను నీ భార్య నీ జీవితంలోకి వచ్చేసింది. నువ్వు అవునన్నా కాదన్నా తను దుగ్గిరాల వారి కోడలు, అలాగే నీ భార్య, అది మర్చిపోకు, మళ్ళీ ఏ పిచ్చి పని చెయ్యవు కదా అని అనడంతో, మమ్మీ, నేను నీ కొడుకుని మమ్మీ, నేను ఎలా ఉంటానో నీకు తెలీదా, నేను చెప్పేది అర్థం చేసుకో, తన గురించి నేను అంత నీకు వివరంగా చెప్తాను అని చెప్పి ఇక రాజ్ అయితే అపర్ణతో మాట్లాడుతూ ఉంటాడు. అపర్ణ అలాగే రాజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుండగా కావ్య కొద్దిగా అర్థం చేసుకుని, ఏమైంది, ఎప్పుడూ లేంది అత్తయ్య ఏంటి ఈయన మీద ఇంత సీరియస్ అవుతున్నారు, ఆయన ఎందుకు అత్తయ్యకి సంజాయిషి చెప్తున్నారు, ఏదో జరిగింది అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది. ఇక ఇంద్రదేవి అయితే, రండర్రా, ఏ తల్లి కొడుకులిద్దరూ మాటలు తీరటం లేదు, ఇక్కడ కూడా మీ ఇద్దరే ఉంటారా అని చెప్పి ఇక ఇంద్రాదేవి వాళ్ళిద్దరితో మాట్లాడుతూ వాళ్ళని అక్కడికి పిలుస్తుంది. అలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత అందరూ ఒక ప్లేస్లో కూర్చుంటారు. ఈరోజు కార్తీక పౌర్ణమి, ఈ రోజున కోనేటిలో దీపాలు వెలిగించిన వాళ్ళ కోరికలు ఆ దేవుడు తప్పక నెరవేరుస్తాడు అని చెప్పి పంతులు గారు వచ్చి వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక అనామిక అయితే, కళ్యాణ్, నేను ఇంటికి బయలుదేరుతాను అని అంటూ ఉంటే, ఏయ్ అనామిక, ఇంత టైం అయింది, నువ్వు ఒంటరిగా వెళ్తావా, ఆగు, కళ్యాణ్ అనామికని డ్రాప్ చేయి అని చెప్పడంతో, సరే అమ్మా, రా బ్రో, ఇద్దరం వెళ్ళి అనామికని డ్రాప్ చేసి అలా సరదాగా జ్యూస్ షాప్కి వెళ్దాం
అని అంటూ ఉంటే అనామికకి ఒళ్ళు మండిపోతుంది. ఏంటి ఇక్కడ నేనుంటే నన్ను వదిలేసి దాంతో జ్యూస్ షాప్కి వెళ్తాడా? అసలు ఏంటి వీడికి ఎంత దగ్గర అవుదామనుకున్నా వీడు ఏదో ఒక రకంగా నన్ను జస్ట్ ప్రేమించాను అన్నట్లుగానే ఉంటున్నాడు, నాకెందుకని క్లోజ్ అవ్వట్లేదు అని అనామిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పక్క నుంచి వాళ్ళ అమ్మ అయితే, బాబు ఏం పర్వాలేదు, ఆ అమ్మాయి నువ్వు జ్యూస్ షాప్కి వెళ్ళండి, పర్వాలేదులే బాబు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి, ఆ అమ్మాయి ఎందుకులేమ్మా మళ్ళీ ఇబ్బంది పడుతుంది అని చెప్పి అప్పుని వద్దన్నట్లుగా అనామిక వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. ఇంతలో పక్క నుంచి ధాన్యలక్ష్మి అయితే, అదేంటండి మీ ఇద్దరిని మీ ఇంట్లో డ్రాప్ చేస్తే మళ్ళీ కళ్యాణ్ ఒంటరివాడవుతాడు కదా, కళ్యాణ్ ఒంటరిగా అవ్వకుండా వాడికి ఎప్పుడు తోడుగా ఉంటుంది అప్పు కళ్యాణ్ ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరిని వేరు చేయాలని చూస్తారేంటి? వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిది విడదీయరాని బంధం అని చెప్పి ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మా నాన్న అనామిక వాళ్ళ అమ్మకి చెప్పడంతో ఒక్కసారిగా అనామిక వాళ్ళ అమ్మ సైలెంట్గా ఉండిపోతారు. ఆ మాటలకైతే మన కనకం తెగ మురిసిపోతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే అప్పు చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. వీళ్ళ నలుగురు కూడా అనామికని డ్రాప్ చేయడానికి వాళ్ళ ఇంటికైతే బయలుదేరతారు. ఇంకా ఇక్కడ చూస్తే మమ్మీ అంతా అయిపోయింది మమ్మీ, దీన్నిక చంపడానికి కానీ మనం అనుకున్న ప్లాన్ ఏమీ సక్సెస్ అయ్యేలా కనిపించడం లేదు, ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. నువ్వన్నట్లు 3 నెలలు ఎదురు చూడడం అంటే నా వల్ల కాదు, ఇక నేను దీన్ని చంపేస్తా మమ్మీ, ఇంట్లో వాళ్ళు నా మీద అనుమానించినా పర్వాలేదు అని చెప్పి రాహుల్ రుద్రాణితో అంటుంటే, ఈడియట్ ఏమైపోయింది, ఏమీ అవ్వలేదు, ఇప్పుడే మొదలవుతుంది, ఇంకా సేపట్లో ఇది ఆ కోనేట్లో జారి పడుతుంది, ఆ తరువాత దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం ఖాయం, ఇంకా దీనికి అబార్షన్ అవ్వడం ఖాయం అని అనడంతో, ఏంటి మమ్మీ కోనేట్లో పూజ పూర్తయింది, ఇంటికి బయలుదేరే టైం అయింది, ఇప్పుడు దాన్ని కోనేట్లో పడేస్తానంటావేంటి అని అనడంతో ఆ అరుణ్ గడికి ఫోన్ చేసి కోనేటి దగ్గర నుంచోమని, దీనికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పు, ఖచ్చితంగా ఇది కోనేటి దగ్గరికి వెళ్తుంది, అప్పుడు వెనక నుంచి వెళ్ళి దీన్ని నువ్వే తోసేయ్ అని చెప్పడంతో రాహుల్ అయితే సూపర్ మమ్మీ సూపర్, చాలా మంచి ఐడియా అని చెప్పి ఇక రాహుల్ అయితే తను సంతోషించి అరుణ్ని రమ్మని చెప్పడంతో ఇక అరుణ్ అయితే కోనేటి దగ్గరికి వస్తాడు. అనుకోకుండా అరుణ్ని కావ్య చూసేస్తుంది. కావ్య అయితే అరుణ్ని చూడటంతో, ఏవండి కోనేటి దగ్గర అరుణ్ ఉన్నాడండి అని దొంగచాటుగా రాజ్కైతే చెప్తుంది. అలాగే ఇక్కడ స్వప్న కూడా అరుణ్ని చూడటానికి అరుణ్ దగ్గరికి వెళ్తుంది. స్వప్నకి అలాగే ఇంట్లో ఎవరికీ తెలియకుండా రాజ్ కావ్యలిద్దరు కూడా అక్కడికి వెళ్తారు. వీళ్ళు అనుకున్నట్లుగానే స్వప్నని ఆ కోనేట్లో తొయ్యబోయే టైంలో అక్కడ కావ్య ఉంటుంది. కావ్య కోనేట్లో పడిపోతుంది. వెంటనే కావ్యని కాపాడడానికి రాజ్ కోనేట్లో దిగి కావ్యని ఎత్తుకొని కింద నేల మీద వేస్తాడు. ఇంకా అక్కడే ఉన్న డాక్టర్ అని గట్టిగా అరవడంతో శ్వేత ఎంటర్ అవుతుంది. శ్వేతని చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. అలాగే చూడు శ్వేత, నా భార్యకి ఏమైందో తెలియదు శ్వేత, నీళ్ళల్లో పడింది, అస్సలు కళ్ళు తెరవటం లేదు అని చెప్పి రాజ్ అయితే చాలా కంగారు పడుతూ శ్వేతని ట్రీట్మెంట్ చేయమంటాడు. ఇక రుద్రాణి అయితే అక్కడ కావ్యకి ఏం జరిగిందో అన్న విషయం కంటే రాజ్ నోట్లో నుంచి డాక్టర్ పేరుతో సహా పలకడాన్ని కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక అపర్ణాదేవి అయితే, రాజ్ ఏంట్రా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది, శ్వేత డాక్టర్కి ఏమైంది అని అపర్ణాదేవి కూడా శ్వేతని పేరు పెట్టి పిలవడంతో ఇక డాక్టర్ అయితే కావ్యని చెకప్ చేసి ఊహించిన నిజమే చెప్తుంది. అది విన్న కుటుంబం మొత్తం చాలా సంతోషిస్తుంది. కానీ రుద్రాణి, రాహుల్, స్వప్న ముగ్గురు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. అసలు కావ్య చెకప్ చేసి డాక్టర్ ఏం చెప్తుంది, కొంప తీసి కావ్య కడుపుతో ఉంటే మరి ఆ కడుపుకి రాజ్కి సంబంధం ఉంటుందా, అసలు రాజ్ ఆ కడుపులో బిడ్డకి తండ్రిని నేనే అని అంటాడా, రుద్రాణి వేసిన నిందలకి రాజ్ ఏ రకంగా సమాధానమిస్తాడు, రానున్న ఎపిసోడ్స్
మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.